నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉంది. అలాగే నందిపేట, ఆలూరు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ 3 మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠం హాట్ కేక్ లా మారింది. సర్పంచ్ పీఠం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆయా అభ్యర్థులు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు. దాంతో అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా నగదు, మద్యం పంపిణీకి సైతం పోటీ పడుతున్నారు. వార్డు సభ్యుల వ్యయాన్ని సైతం సర్పంచ్ అభ్యర్థులే పెట్టుకుంటున్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో ఒక్కొక్క అభ్యర్థి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు పెట్టేందుకు సై అంటున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీని ఆనుకొని ఉన్న ఈ గ్రామంలో 50 సీడ్స్ కంపెనీలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా, ఆదర్శ గ్రామంగా పేరు పొందింది ఈ గ్రామం. ఇక్కడ వ్యవసాయం లాభసాటిగా జరుగుతూ ఉండటంతో అంకాపూర్కు దేశంలోనే గుర్తింపు లభించింది. దాంతో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఎంత డబ్బును ఖర్చు పెట్టడానికైనా వెనుకాటం లేదు ఇక్కడి అభ్యర్థులు. పైగా ఈసారి జనరల్ మహిళలకు కేటాయించడంతో పోటీ మరింత తీవ్రతరంగా ఉంది. అయితే డబ్బుకు కాకుండా మంచి వ్యక్తులకే ఓటేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామానికి సేవ చేయాలనే కాన్సెప్ట్లో ఎవరు పెద్ద తక్కువ ఉంది. ఎవరు కూడా డబ్బు ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఈరోజు ఒక చిన్న విలేజ్లో కూడా ఇవాళ 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంత దాకా స్థాయి అవుతుంది. ఇంతకుముందు కంటెస్ట్ చేసి గెలిచిన వాళ్ళు, కాంట్రాక్టులు చేసుకొని లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని వదులుకోవడానికి పదవిని ఆశించట్లేదు. వాళ్ళని చూసిన వాళ్ళు కూడా దానికి తగ్గట్టు ఎంతైనా పెట్టి మనం పదవి చేజిక్కించుకోవాలనేది మరీ ఎక్కువైపోయింది. జనరల్ అభ్యర్థులు ఉన్న కాన్స్టిట్యున్సీలు అయితే మరీ ఎంత విచ్చలవిడిగా ఎంతైనా ఖర్చు పెడతాని తయారైపోయారు. ఇవాళ మా దగ్గర ఒక దగ్గర అయితే ₹1 కోటి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా కూడా పబ్లిక్ మారాలి, నాయకులు కాదు. మన యొక్క ఆలోచన మారి ఎవడు మంచోడు, ఎవడైతే ఊరికి ఉపయోగపడతాడో అనేది ఆలోచించి నలుగురికి అందుబాటులో ఎవడుంటాడని చూసి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. నందిపేట, ఆలూరు పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. ఈ 2 గ్రామాల్లోనూ అభ్యర్థులు భారీ నజరానాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. లక్కంపల్లి గ్రామంలో సైతం సర్పంచ్ పీఠానికి భారీ పోటీ నడుస్తోంది. ఒక సేవ చేసే వ్యక్తి ఊరికి, గ్రామానికి సేవ చేద్దాం, మంచి చేద్దాం, ఒక డెవలప్మెంట్ చేద్దాం అని అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు లేదు, తెలివి ఉన్నది, సేవ చేసే దృక్పథంతో ముందుకు వస్తున్నాడు, కానీ డబ్బు లేదు. డబ్బు లేక రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు. సేవ చేసే మనుషులు బాగా తక్కువైపోయారు. కమర్షియల్గా అంటే డబ్బు కమాయించుకుందాం అన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి ఈరోజు సర్పంచ్ బరిలోకి వస్తున్నారు. సేవ చేసేవారికి ఈ పబ్లిక్ కూడా ప్రజెంట్ ఉన్న ఓటర్లు కూడా సేవ చేసేవారికి దగ్గరికి తీస్తలేరు. నిజామాబాద్ జిల్లాలోని ఈ 3 గ్రామ పంచాయతీలు కాస్ట్లీ లిస్టులో చేరిపోయాయి. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఒకరిని మించి మరొకరు ఖర్చు పెడుతున్నారు. అయితే పోటీ తీవ్రంగా ఉండటంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.